సత్యసాయి జిల్లా కదిరిలో ప్రజా సమస్యల పరిష్కారానికి సాంకేతికతను జోడిస్తూ ఎమ్మెల్యే వెంకట ప్రసాద్ సరికొత్త శకానికి నాంది పలికారు. ప్రజల ఫిర్యాదులను వేగంగా స్వీకరించి పరిష్కరించేందుకు వాయిస్ ఆఫ్ సిటిజన్స్ పేరిట అత్యాధునిక ఆధారిత గ్రీవెన్స్ సిస్టమ్ను అందుబాటులోకి తెచ్చారు. ఇకపై నియోజకవర్గ ప్రజలు కేవలం ఒక ఫోన్ కాల్ లేదా తెలుగు వాయిస్ నోట్ ద్వారా తమ సమస్యలను సులభంగా నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ సరికొత్త డిజిటల్ విప్లవంపై కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్తో మా ప్రతినిధి రవితేజ ప్రత్యేక ఫేస్ టు ఫేస్. పరిష్కరించేందుకు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ వినూత్న రీతిలో ఆలోచించారు. వాయిస్ ఆఫ్ సిటిజన్ అంటూ ఆధారిత యాప్ను రూపొందించి అందులో తమ సమస్యలను పరిష్కరించేందుకు అనుకూలంగా చేశారు. సార్ చెప్పండి, ఈ వాయిస్ ఆఫ్ సిటిజన్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది ప్రజలకు? మామూలుగా ప్రజలు ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తే వినతులు ఇవ్వడానికి వస్తారు, లేదు ఆఫీసుల దగ్గరనో లేదంటే ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరకో వినతులు ఇవ్వడానికి వస్తారు. అవి తీసుకున్నప్పుడు వాళ్ళకు ఒక నమ్మకం ఉండదు, వాళ్ళకు ఒక అకౌంటబిలిటీ ఉండదు. వాళ్ళు ఇచ్చినారన్న దానికి మామూలుగా అకౌంటబిలిటీ క్రియేట్ అయ్యేది కూడా చాలా తక్కువ. మేము డేటా కలెక్ట్ చేస్తున్నాం ప్రజా దర్బార్లు గ్రీవెన్స్లో, దాన్ని డేటా కలెక్ట్ చేసి సీఎంఓకి పెడుతున్నాం పీజీఆర్ఎస్కి. దాని రిడ్రెసల్ సిస్టమ్ కూడా వాళ్ళు ఇస్తున్నారు. కానీ ఇంత పెద్ద రాష్ట్రంలో మైన్యూట్ లెవెల్లో ఒక కామన్ మ్యాన్కి రీచ్ అవుట్ కావడంలో కొద్ది వరకు వెనకబడి ఉన్నామనేది నా ఆలోచన. ప్రజా దర్బార్ ద్వారా అయినా కూడా దీన్ని మరింత మెరుగ్గా సామాన్యుడి దగ్గరికి కూడా ప్రతి న్యూక్ అండ్ కార్నర్ కూడా రీచ్ అవుట్ కావాలంటే ఖచ్చితంగా ఫోన్ ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఏదో రంగా తన వినతిని, తన ఫిర్యాదుని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేటువంటి ఒక మార్గాన్ని, ఒక మాధ్యమాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత మా మీద ఉందని గ్రహించే ఈ రకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. అందులో భాగమే వివోసి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతి మీటింగ్లోనూ అన్ని సభల్లో కూడా టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి చెప్తున్న పరిస్థితి. ఈరోజు కదిరి నియోజకవర్గంలో అంటే దేశంలోనే ఎక్కడ లేని విధంగా కూడా వాయిస్ ఆఫ్ సిటిజన్ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించారు. అంటే ఇది ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్తారు? అసలు మాకు అనివార్యమైన పరిస్థితి. ఇది రూపొందించడం ఒక ఛాలెంజ్ అయితే దీన్ని పబ్లిక్ దగ్గరికి తీసుకోవడం అనేది ఒక పెద్ద సవాలు. దీన్ని తీసుకోవడంలో మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానించేసి ఇది ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ఒక ప్రయత్నం చేసినాం. ఇది మొదటి అడుగు. దీని తర్వాత మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎట్లయితే మేము ప్రజల దగ్గర పోయి ప్రతి ఓటర్ని అడగాలనుకుంటాము, అంతే స్థాయిలో ప్రతి పౌరుడికి కూడా ఈ వాయిస్ ఆఫ్ సిటిజన్ అనేది చేరవేసేటువంటి బాధ్యత వినూత్నంగానే ఆలోచన చేసినాం. విస్తృతంగా ప్రాచుర్యం కల్పిస్తాం, ప్రచారం కూడా చేస్తాం. తద్వారా ప్రతి పౌరుడు దీన్ని వినియోగించుకునే రంగానే వచ్చే రోజుల్లో దీన్ని తీసుకుపోతాం ప్రజలకు కూడా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. తద్వారా కామన్ మ్యాన్ ఎవరైతే అధికారుల దగ్గర రాలేరో, లేదంటే నాయకుల దగ్గరికి రాలేరో, లేదు దళారుల చేతిలో మోసపోతారో డబ్బులు ఇచ్చి, అటువంటి వాళ్ళు మోసపోకుండా వాళ్ళ ఫిర్యాదుని వాళ్ళ ఇంటి దగ్గరే కూర్చొని రైట్ చేసి వాళ్ళ కూలి పనికో వాళ్ళ రైతు పొలం పనికో పోయి వాళ్ళ ఫిర్యాదుల్ని ఈ ప్రభుత్వము ఒక నిబద్ధతతో పరిష్కరించిందనే ఒక నమ్మకాన్ని వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనతోనే ఈ వివోసి పనిచేస్తుంది. ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్కు వాయిస్ ఆఫ్ సిటిజన్ యాప్ను రూపొందించాలి అనే ఆలోచన ఎలా పుట్టింది? అసలు 22 నెలల పాటు మొదటిగా మన ఇంటికి మన ఎమ్మెల్యే అని ఒక కార్యక్రమం కూడా నేనే పెట్టున్నా ఈ నియోజకవర్గంలో. ఎవరు కూడా ఇంట్లోకి పోనకు, కానీ కంటిన్యూగా పబ్లిక్లోనే ఉన్నా. దీనికి కారణం ఏమంటే ఈ నియోజకవర్గంలో గడిచిన 5 ఏళ్ళు ప్రతిపక్షంలో పనిచేసినప్పుడు ప్రజలు కానీ కార్యకర్తలు కానీ మా పట్ల చూపించినటువంటి నిబద్ధత, వాళ్ళు చూపించినటువంటి నమ్మకం, ప్రేమ, అభిమానం, కృతజ్ఞతతో వీళ్ళకు మంచి చేయాలనే ఒక ఆలోచనని మా లేఖించింది. ఆ మంచి చేసే క్రమంలో 22 నెలల పాటు పరిపాలన అందిస్తున్నటువంటి క్రమంలో ఇంకా బెటర్గా ఏది చేయగలుగుతాము, ఎక్కడ ఫెయిల్యూర్ ఉందని చెప్పేసి మేము సింహావలోకనం చేసుకున్నప్పుడు, లేదంటే ఆలోచన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అందరి దగ్గరికి రీచ్ అవుట్ కావడం లేదు. పార్టీలు కొన్ని ఉంటున్నాయి, గ్రూపులు కొన్ని ఉంటున్నాయి, వాళ్ళు రీచ్ అవుట్ కావడం లేదు. వాళ్ళకి సమస్య ఉంటే లోపల తిట్టుకుంటున్నారు, లేదు రావడం లేదు. సమస్య పరిష్కారం జరుగుతుందంటే వాళ్ళని ఐడెంటిటీ కాన్ఫిడెన్షియల్గా మెయింటైన్ అవుతుందంటే, లేదంటే వైసీపీ వాడు వచ్చేసి తెలుగుదేశంలో పనిచేయించుకుపోతాడనే నవ్వులాట లేకపోతే అది జెన్యూన్ అయితే. మేము వైసీపీ వాళ్ళకి పనిచేసేది పట్ల, కానీ ప్రతి పౌరుడికి చేస్తాను. అది పార్టీలకు అతీతంగా ఏ పార్టీ వాడికైనా సామాన్యుడు ఎవరైతే జెన్యూన్గా ఒక ఫిర్యాదు ఉందో దాన్ని పరిష్కారం చేయాలనే ఆలోచనతో చేస్తాను. అటువంటి వాళ్ళ కోసం, బయటికి రాలేనటువంటి వ్యక్తుల కోసం, లేదంటే డబ్బులు ఖర్చు పెట్టి ఆఫీసుల చుట్టూ లేదా మా ఎమ్మెల్యే చుట్టూ తిరగలేనటువంటి వాళ్ళ కోసం దళారుల చేతుల్లో మోసపోకుండా, డబ్బులు ఇచ్చి పోగొట్టుకోకుండా, లేదంటే వాళ్ళ సమస్య ఖర్చు లేకుండా పరిష్కారం చేసే విధానానికి మార్గం చూపడమే వివోసి. ఫైనల్గా ఈరోజు కేవలం కూటమి ప్రభుత్వంలో చేస్తున్న అన్ని కార్యక్రమాలు కూడా కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అవుతుందని చెప్పేసి కూడా ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్న పరిస్థితి. మా నియోజకవర్గంలో మా వాళ్ళ గ్రీవెన్స్ ఉంటుంది, అసలు నువ్వు ప్రచారానికి దూరంగా ఉంటావు అని చెప్పేసి
నేను ఈ నియోజకవర్గంలో గడిచిన 22లో చేసిన పనులు అంతకుముందు 5 సంవత్సరాల పాటు వైసీపీ పార్టీ ఎప్పుడు చేయలే. రెండోది, మేము మొదలుపెట్టినటువంటి ఏ కార్యక్రమం అయినా లాజికల్గా తీసుకుపోతున్నాం. ఎక్కడ కూడా మొదలుపెట్టి ప్రచార ఆర్భాటంతో వదిలేయడం లేదు. ఇది ప్రచార ఆర్భాటంతో వదిలేస్తే కందికుంట ప్రసాద్ అనేవానికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. అది సూసైడ్ అటెంప్ట్. అది యాజ్ ఏ సీనియర్ లెజిస్లేటర్ నేనైతే రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు చేయను, ప్రజా జీవితంలో ఉండను. నిర్మాణాత్మకంగా ప్రజల మన్ననలు పొందే రకంగానే నా ఆలోచనలు ఉంటాయి, అడుగులు ఉంటాయి, నా గమ్యాన్ని చేరుకునే మార్గం కూడా ఉంటుందనేది మీకు స్పష్టత ఇస్తాను. ఇది ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చెప్తున్నారు. ఏదైతే వాయిస్ ఆఫ్ సిటిజన్ ప్రతి గ్రామానికి కూడా తీసుకెళ్లే బాధ్యత తమ పార్టీలు తీసుకుంటాయని చెప్తున్నారు. మరోవైపు ప్రతి ఒక్క అర్జీకి కూడా పరిష్కారం లభించే విధంగా వాయిస్ ఆఫ్ సిటిజన్లో అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తామని ఒక నిబద్ధతతో వాయిస్ ఆఫ్ సిటిజన్ పనిచేస్తుందని చెప్పేసి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చెప్తున్నారు. కెమెరామెన్ అఖిల్తో రవితేజ, మెగా 9 న్యూస్, కదిరి.